హుజూర్, నేను తమరి మెడలో వరమాల వేయడానికి వచ్చినప్పుడు ఆ సమయంలోనే నాకు అద్దంలో లచ్చుబాయి ప్రతిబింబం కనిపించింది. అద్దంలో ఉన్న ప్రతిబింబానికి వరమాల వేయబోయాను. దాంతో లచ్చుబాయి తన బాణాన్ని ఆ అద్దానికి గురిపెట్టి కొట్టారు. ఎంతటి సమయస్ఫూర్తితో వ్యవహరించారో వారు. కానీ మహారాజా, క్షమించండి దీక్షితులు గారు, అసలు నన్ను అడిగితే ఆవిడకి కానుకలు ఇచ్చి సన్మానాలు చేయాలంటాను. నిజమే. నేను అద్దం పెంకుల్ని తీసేశాను మహారాణి గారు. నువ్వెందుకు వెళ్ళామను అక్కయ్య? మహారాణి గారు, తమరి ధైర్య సాహసాల గురించి మా నాన్నగారు ఆ శుక్రాచార్య గురువు గారు కథలు కథలుగా చెప్తుంటే విన్నాను. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. తొందరపడి ఎందుకలా చేశారు? మేమిప్పుడు తమర్ని తల్లిలా భావించా. నువ్వే చూస్తావు. రేపో మాపో ఒక నర్తకి ఝాన్సీకి పాలకురాలవుతుంది. దాని ముందు నువ్వు చిందులు వేస్తుంటావు. అప్పుడు పాపం ఆ మణికర్ణిక ఏమో. నాన్న, ఈ వేళప్పుడు ఇక్కడున్నారేంటి? కూతురేదైనా ఘనకార్యం చేసినప్పుడు తండ్రి సంతోషానికి అంతుండదమ్మా. కేవలం పరిస్థితులే నా చేత ఆ పనులు చేయిస్తాయి. బహుశా మీ ఆశీస్సుల వల్లనే నేను సదా విజయం సాధిస్తానేమో. క్షమించండి మహారాజా, తమరికి ఇబ్బంది కలిగించినట్టున్నాను. నిజానికి నాకేదో తెలియని ఆందోళనగా ఉంది. మణికర్ణిక మహారాణి గారు వర్తమానం పంపించారు. మహారాణి మణికర్ణిక మా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయని మోతీబాయి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇక నాకు సెలవింపించండి. నేను స్వయంగా వెళ్లి ఆవిడకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీరా? అవును, నేనే. నిన్ను నేరుగా అడగడానికి వచ్చాను. అంత పెద్ద నాటకం నడిపించిన నువ్వు ఆ నీ ఘనకార్యాన్ని నాదిగా ఎందుకు చిత్రించావు? ఓహో, ఇది తమరు తీసుకొచ్చారన్నమాట. అవును. ఒకవేళ దురదృష్టవశాత్తు ఇది మహారాజు గారి చేతుల్లో పడి ఉంటే నేను మా అక్కయ్యనే కోల్పోయి ఉండేదాన్ని. చావనైనా చస్తాను, కానీ గంగాధరరావు మహారాజు గారిని నీ సొంతం కానివ్వను. ఆయన నాకే సొంతం, ఎప్పటికీ నాకే సొంతం. మోతీబాయి గారు, ఓరి దేవుడా, ఎక్కడికి వెళ్ళిపోయింది?